ఒకవేళ మీరు హై స్టేటస్, హై వాల్యూ అండ్ ఒక హైలీ రెస్పెక్టెడ్ ఆల్ఫా మేల్ అవ్వాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా వాల్యుబుల్ అవబోతుంది. ఎందుకంటే మీరు ఏదైనా రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడక ముందు జనాలు మొట్టమొదటి ఏం నోటీస్ చేస్తారు? మీ బాడీ లాంగ్వేజ్. మీరు ఎలా నిల్చున్నారు, ఎలా నడుస్తారు, లేదా మీరు కూర్చున్నప్పుడు తీసుకునే స్పేస్. ఒక అసలైన హై వాల్యూ ఆల్ఫా మేల్ కి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకే తను ఎప్పుడైనా ఏదైనా రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒక రాజులా గర్వంగా నడుస్తారు. ఏం మాట్లాడకుండా అక్కడ తన పవర్ఫుల్, ఎనర్జెటిక్ అండ్ కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ యొక్క దమ్ముతో తన ఒక బాస్ అని జనాలు ఫీల్ అయ్యేలా చేస్తారు. కానీ రెండో వైపు ఎవరైతే బాడీ లాంగ్వేజ్ ని పవర్ఫుల్ గా యూజ్ చేసుకోలేరో వాళ్ళు ఎదుటి వాళ్ళ ముందు షై, నర్వస్ అండ్ వీక్ అనిపిస్తారు. అందుకే ఈ వీడియోలో నేను మీకు హై కాన్ఫిడెంట్, హై స్టేటస్ పీపుల్స్ యొక్క ఎగ్జాక్ట్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ని నేర్పించబోతున్నా. వాళ్ళ లెగ్ మూవ్మెంట్స్ నుండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వరకు వాటిని యూజ్ చేసుకుని మీరు కూడా ఈజీగా ఒక పవర్ఫుల్, కాన్ఫిడెంట్ అండ్ ఒక హైలీ రెస్పెక్టెడ్ బాడీ లాంగ్వేజ్ ని తయారు చేసుకోవచ్చు. దానివల్ల ముందు ముందు ఎవ్వరూ మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ధైర్యం చేయరు. మీ బాడీ లెంత్ లో 40 నుండి 50% మీ కాళ్ళే. అందుకే మీరు ఎలా నిలబడతారు, ఎలా నడుస్తారు అండ్ కూర్చునే సమయంలో మీరు మీ కాళ్ళని ఎలా ఉంచుతారు, ఇవి చాలా ఎక్కువ మ్యాటర్ అవుతాయి మీ బాడీ లాంగ్వేజ్ ని డామినెంట్ లేదా వీక్ గా చూపించడానికి. ఎలా అంటే ఒకరి ముందు మీ ఫీట్ క్లోజర్, హ్యాండ్ క్రాస్ అండ్ పూర్తి అటెన్షన్ తో నిలబడడం ఇది ఒక వీక్ అండ్ సబ్మిసివ్ స్టాండింగ్ పొజిషన్. అందుకే ఇది ఆ సిచ్యువేషన్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళకంటే బలహీనంగా లేదా ఎదుటి వాళ్ళు మీకంటే ఎక్కువ డామినెంట్ గా ఉంటారో, కానీ మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ముందు పవర్ఫుల్ అండ్ డామినేట్ గా కనబడాలనుకుంటారో అప్పుడు మీ కాళ్ళు, చేతుల్ని ఒక బాస్ లో ఉంచండి, చాలా రిలాక్స్డ్ అండ్ కాన్ఫిడెంట్ గా. అండ్ ఇది చేయడానికి ముందు చాలా పవర్ఫుల్ మార్గాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ది వైడ్ పోస్చర్ స్టాండర్డ్ పొజిషన్. మీ రెండు భుజాలు అండ్ కాళ్ళ డిస్టెన్స్ సేమ్ ఉండాలి, భూమిపై బలంగా నిలబడాలి. ఇది ఒక హై మాస్క్యులిన్ స్టాండింగ్ పొజిషన్, ఏదైతే స్టెబిలిటీ, పవర్ అండ్ డామినెన్స్ సిగ్నల్ చేస్తుందో. అందుకే దీన్ని అప్పుడే ఉపయోగిస్తారు ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ ముందు మీకు ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ స్టాండింగ్ పొజిషన్ వల్ల మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే జనాల్ని ఇలా ఫీల్ అయ్యేలా చేస్తారు మీరు కాన్ఫిడెంట్ అండ్ మీరు రెస్పెక్ట్ ని డిమాండ్ కాదు డిజర్వ్ చేస్తారని. రెండోది స్టాండింగ్ విత్ ఆర్మ్స్ ఎకింబో. యానిమల్ కింగ్డమ్ లో అన్నిటికన్నా పెద్ద అండ్ అన్నిటికన్నా స్ట్రాంగ్ యానిమల్ అన్నిటికంటే ఎక్కువ రెస్పెక్టెడ్ ఉంటుంది. అందుకే ప్రతి జంతువు వాటి వేరు బాడీ గెస్చర్స్ ని యూజ్ చేస్తాయి, వాటిని అవి వేరే వాటికంటే పెద్దగా ఇంకా ఎక్కువ డామినేట్ గా చూపించుకోవడానికి. యాజ్ ఏ హ్యూమన్స్ మనం కూడా ఎగ్జాక్ట్లీ అలా మల్టిపుల్ పవర్ఫుల్ బాడీ గెస్చర్స్ ని యూజ్ చేయొచ్చు మనల్ని మనం ఎక్కువ డామినేట్ గా చూపించుకోవడానికి. అండ్ అందులో అన్నిటికన్నా పవర్ఫుల్ అండ్ హై బాడీ గెస్చరే ఆర్మ్స్ ఎకింబో. అందుకే మీరు చూడొచ్చు ప్రతి ఒక్క పవర్ఫుల్ లీడర్, హై స్టేటస్ పీపుల్ ఈ బాడీ గెస్చర్ ని యూజ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది బాడీ లాంగ్వేజ్ లో భాగమే అయినా ఒకవేళ దీన్ని సరిగ్గా యూజ్ చేయకపోతే ఇక్కడ మిమ్మల్ని వీక్ అండ్ నర్వస్ గా కూడా చూపించగలదు. అందుకే దీన్ని యూజ్ చేసే సరైన మార్గం తెలుసుకోవడం చాలా అవసరం. సో మన స్టెప్ నెంబర్ 1, స్ట్రైట్ గా నిలబడి భుజాలు వెనక్కి పెట్టి కాన్ఫిడెన్స్ తో మీ చేతుల్ని మీ నడుంపై ఉంచండి, పైన కాదు కింద కాదు, సరిగ్గా నడుంపై. స్టెప్ 2, ఎల్బోస్ ని స్ట్రైట్ గా బయటికి పుష్ చేయండి అండ్ పొరపాటును కూడా ఎల్బోస్ ని వెనక్కి లేదా ముందుకి పెట్టకూడదు. స్టెప్ 3, 4 ఫింగర్స్ ని ముందుకి, కేవలం థమ్స్ ని మాత్రమే వెనక్కి పాయింట్ చేయండి. అండ్ మాక్సిమం ఇంపాక్ట్ కోసం దాంతో పాటు వైడ్ పోస్చర్ స్టాండింగ్ పొజిషన్ ని యూజ్ చేయండి. బట్ గుర్తుంచుకోండి ఇది ఒక హైలీ అగ్రెసివ్ బాడీ పోస్చర్, ఏదైతే సూటిగా డామినెన్స్ అండ్ అథారిటీని రిప్రజెంట్ చేస్తుందో. అందుకే దీన్ని ఎప్పుడు సరైన చోట సరిగ్గా యూజ్ చేయండి. మూడోది, ఒక నిజమైన హై వాల్యూ ఆల్ఫా మ్యాన్ అవడానికి మీ బాడీ లాంగ్వేజ్ లో డామినెన్స్ తో పాటు అట్రాక్టివ్నెస్ ఉండడం కూడా చాలా అవసరం. కానీ ఒకవేళ మీరు మీ బాడీ లాంగ్వేజ్ ని క్లోజ్ గా ఉంచితే మీరు నర్వస్ అండ్ వీక్ గా అనిపిస్తారు, ఇంకొక వైపు వైడ్ గా ఉంచితే ఎక్కువ డామినెంట్ అండ్ పవర్ఫుల్ గా కనిపిస్తారు. సో మరి అట్రాక్టివ్నెస్ కోసం పర్ఫెక్ట్ బాడీ జెస్చర్ ఏది? మీరు ఫార్వర్డ్ ఫుట్ పొజిషన్ గురించి విన్నారా? ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ వైడ్ మాస్క్యులిన్ అండ్ అట్రాక్టివ్ బాడీ గెస్చర్ కి. అందుకే రెడ్ కార్పెట్ స్టేజ్ పై ఎక్కువ వరకు సెలబ్రిటీస్ ఈ పోస్చర్ ని యూజ్ చేస్తారు. దానివల్ల వాళ్ళు పవర్ఫుల్ అండ్ అట్రాక్టివ్ గా కనిపించవచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే ఈ అట్రాక్టివ్ స్టాండింగ్ పొజిషన్ తో మీ చేతుల్ని ఎలా పెట్టాలి? దాని కూడా ఒక మాస్క్యులిన్ అండ్ అట్రాక్టివ్ బాడీ పోస్చర్ కాంబినేషన్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాన్ని చేయడానికి మీరు ఒక చేతిని మీ పాకెట్ లో అండ్ రెండో చేతిని కింద పెట్టొచ్చు. ఒకవేళ మీరు క్లాసీ లుక్ ఉంటే మీ చేతుల్ని కాన్ఫిడెంట్లీ ఇలా కూడా ఉంచొచ్చు. కొన్ని స్టడీస్ చూపిస్తాయి ఒక మగాడికి స్టాండింగ్ పొజిషన్ అన్నిటికంటే అట్రాక్టివ్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు స్ట్రైట్ గా నిలబడి భుజాలు వెనక్కి పెట్టి కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఇది ఒక పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ యొక్క ఫండమెంటల్స్.
మీరు ఏ రూమ్ లకైనా ఎంటర్ అయితే జనాలు మీ బాడీ లాంగ్వేజ్ లో మొట్టమొదటి దేన్ని నోటీస్ చేస్తారు? వాకింగ్ స్టైల్. ఇదే ఒక అమ్మాయి నుండి మగాడి బాడీ లాంగ్వేజ్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఒక పర్ఫెక్ట్ మాస్కులిన్ వాకింగ్ స్టైల్ తో పాటు మీరు ఈజీగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా జనాల ముందు మీకు మీరు ఒక పవర్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ ప్రెజెన్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ గుర్తుంచుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ కోసం రెండో అవకాశం దొరకదు. అందుకే అన్నిటికంటే ముందు ఒక పర్ఫెక్ట్ మాస్కులిన్ స్టైల్ తో నడవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ది వాకింగ్ విత్ మాస్కులిన్ షోల్డర్ స్వింగ్. వెల్, మీరు చూసి ఉంటారు, ఎప్పుడైనా ఒక చిన్న జంతువు లేదా ఇన్సెక్ట్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు లేదా డేంజర్ ఫీల్ అయినప్పుడు వాటిని అవి చిన్నగా లేదా హార్డ్ గా చేసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ ఇలానే నడిచేటప్పుడు ఒకవేళ ఎవరైనా వాళ్ళ భుజాలను ఫిక్స్డ్ గా ఉంచితే అది మాస్కులిన్ షోల్డర్ స్వింగ్ అవ్వదు. అండ్ ఇది ఒక భయంతో ఉన్న నర్వస్ మనిషిలా చూపిస్తుంది. జనరల్లీ మగాళ్ళలో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది, అందుకే వైడ్ షోల్డర్ ఒక మాస్కులిన్ ట్రైట్ గా పరిగణిస్తారు. స్టడీస్ చూపిస్తాయి ఒక విమెన్ వైడ్ షోల్డర్ మగాళ్ళను ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకా మగాడు నారో షోల్డర్స్ అండ్ వైడ్ హిప్స్ ఉన్న ఉమెన్ ని ఇష్టపడతారు. ఈ షోల్డర్ టు హిప్ రేషియో మన పర్సీవ్డ్ అట్రాక్షన్ పై ఒక పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే ఒక హై స్టేటస్ ఆల్ఫా ఫీమేల్ నడుస్తున్నప్పుడు తన హిప్స్ ని వైడ్ మూవ్మెంట్ చేస్తుంది, తన ఫెమినినిటీని చూపించడానికి. అండ్ ఒక హై వాల్యూ ఆల్ఫా మేల్ నడుస్తున్నప్పుడు వైడ్ షోల్డర్ స్వింగ్ చేస్తారు, తన మాస్కులిటీని చూపించడానికి. అందుకే మీరు ఒక మగాడైతే నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఒక నిజమైన మగాడ్లా మీ భుజాల్ని మీ కాన్ఫిడెన్స్ తో పాటు స్వింగ్ చేస్తూ నడవండి. సెకండ్, ఒకవేళ మీరు ఒక నిజమైన ఆల్ఫా అవ్వాలనుకుంటే మీ తలని ఎప్పుడు పైకి ఉంచండి. లైఫ్ లో ప్రతి టఫ్ సిచ్యువేషన్ ని కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయండి, అంతేకాని చేతకాని వాళ్ళ కిందకి చూస్తూ ఈ ప్రపంచాన్ని అవాయిడ్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళ ముందు తల దించి నడుస్తారో మిమ్మల్ని మీరు లేజీ, అండర్ కాన్ఫిడెంట్ అండ్ వీక్ గా చూపిస్తారు. అందుకే ఏ సిచ్యువేషన్ లో అయినా ఎవరి ముందైనా ఎలాంటి కాంప్రమైజెస్ లేకుండా ఎప్పుడు మీ తలెత్తే ఉండాలి. థర్డ్, మిమ్మల్ని మీరు హై స్టేటస్ అండ్ కాన్ఫిడెంట్ గా చూపించుకోవడానికి అన్నిటికంటే మంచి మార్గం మీ చేతులు. ఇవి లిటరల్లీ మీ ఇంప్రెషన్ ని క్రియేట్ కూడా చేయగలదు అండ్ ఈజీగా నాశనం కూడా చేయగలదు. ఇమాజిన్, ఎప్పుడైనా ఒక అమ్మాయి మిమ్మల్ని జడ్జ్ చేస్తుంది లేదా మీరు తన దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చేతులు మీ పాకెట్స్ లో పెట్టుకుంటే లేదా క్రాస్ చేస్తే ఎలా అయితే చాలా మంది చేస్తారు, ఇది మీ పర్సనాలిటీని వాళ్ళ ముందు షై, నర్వస్ అండ్ వీక్ గా చూపిస్తుంది.